అప్పుడప్పుడు మనకు తెలవకుండానే మన నోట్ల నుంచి నిజాలు బయటకొస్తాయి. అయ్యో! నిజం జెప్పిన్నా అని నాలుక కసురుకునే కథ అయితుంటది. అట్లా కొంతమంది రాజకీయ లీడర్ల కడుపులో ఏముంటదో అదే బయటికి చెప్తారు. అయ్యో! పొరపాటు చేసిన్నే అనుకునే లోపట్నే ఆ వార్త దునియా మొత్తం తిరిగొస్తది. అగో అసొంటి మాటే ఇగో గీ పెద్ద మనిషి చెప్పిండు. అదేందో మీరు గూడా ఇనుర్రి. सर यहाँ पे नहीं आप बताइए सर कौन सा फेवरेट एक्टर है? नरेंद्र मोदी जी। सर ये तो सर कितना कितना बड़ा आयोजन है सर? ఇన్నరా మీకు ఇష్టమైన నటుడు ఎవరు సార్ అని రాజస్థాన్ సీఎంని ఎవరో అడిగితే ఏమన్నాడో, నాకు బాగా నచ్చిన నటుడు నరేంద్ర మోడీ అంటున్నాడు. హాగో నరేంద్ర మోడీ అసలు సినిమాలలో నటించలేదు కదా, ఎందుకు అట్లా అన్నాడు? ఓహో, ఇతగాడు ప్రతిపక్ష పార్టీ సీఎం కావచ్చు, అందుకే మోడీ తీరుగా రాజకీయాలల్లా నటన ఎవ్వరు చేయలేరు, ఆయనను మించిన నటుడు ఎవ్వరుండరు అన్నట్టు ఎత్తి పొడిచినట్టు చెప్పిండు కావచ్చని అనుకుందామా అంటే, ఇతగాడు బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అట. మరి అట్లెందుకు అన్నాడు అంటే, నటుడైనా హీరో అయినా నాకు నరేంద్ర మోడీయే అన్నట్టు చెప్పిండు కావచ్చు. ఇక దీని మీద బయట కొంతమంది సీఎం సాబ్ బరాబర్ చెప్పిను, మీ మోడీని మించిన నటుడు ఎక్కడుండడు, ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిండా, ముందుగానే రాసుకున్న ప్రశ్నలకు ముందుగానే అనుకున్న సమాధానాలు చెప్పేటందుకు నరేంద్ర మోడీ మస్తు నటించిండు, టీవీ షోలల్లో హుందాగా ఉన్నట్టు ఫోజులు పెట్టిండు. అంతేకాదు సభలల్లో మాట్లాడేటానికి కూడా ఏం మాట్లాడాలనో ముందుగానే రాసుకున్న స్క్రిప్ట్ను ముందట పెట్టుకొని నిజంగానే మాట్లాడుతున్నట్టు నటించిండు. ఆఖరికి అడవులల్లుండే జీవులతోని మస్తు అంటే మస్తు దోస్తానున్నట్టు నటించిండు. టీవీ షోలల్లా సభలల్లా అడవులల్లా ఇట్లా అంతటి నటించుడంటే చిన్న ముచ్చట్నా? కాబట్టి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ చెప్పినట్టు నరేంద్ర మోడీని మించిన నటుడు లేడు దునియాలా అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దేశంలో ఎన్ని తక్లీఫ్లున్నా మస్తు డెవలప్మెంట్ జరిగింది అన్నట్టు చెప్తున్నాడు. కాబట్టి భజన్ లాల్ చెప్పిన దాంట్లో తప్పేం లేదని అంటుర్రు. అందుకే ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి, పబ్లిక్లు ఉన్నాం కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఇగో గిట్లనే ఉంటది అని అంటున్నారు భజన్ లాల్ భజన తెలిసిన పబ్లిక్.